అందరికీ నమస్తే ప్రజలారా. ఏదైతే మొన్న జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలంగాణ సమాజం పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన ఆయన మాట్లాడినటువంటి మాటలపైన మండిపడతా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వచ్చినటువంటి రోజు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావడం ఏంటి, తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనడం ఏంటి? అసలు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకుంది దీనికోసమేనా? జై తెలంగాణ అని చెప్పి మీరెవరు కూడా అనొద్దు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడినటువంటి మాటల పైన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నేలపైన బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క గొంతు కూడా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మండిపడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇట్లా ఉంటే ఇక జనసేన కార్యకర్త హద్దులు మీరి మొత్తం కూడా ఓవర్గా ఒక వీడియో తీసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పెట్టడం జరిగింది. అంటే అరే తురై కొడుతూ ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తురై అని చెప్పేసి ఒక వీడియో తీసి, అరే రేవంత్ రెడ్డి అమ్మ తోడు బిడ్డ నిన్ను బలిదీస్తాం అది అని చెప్పేసి రకరకాల మాటలు, అంటే మొత్తం కూడా ఎంత అంటే ఆ మాటలు చూస్తూ ఉంటే, ఆ వీడియో చూస్తూ ఉంటే మరి వీళ్ళకు పిచ్చి పీక్స్ లోకి వెళ్తా ఉందా? అసలు ఏమనుకుంటా ఉన్నారు? చేతిలో ఫోన్ ఉంటే ఏ వీడియో తీసి పెట్టినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా నడిచిపోతుంది, ఎవరినైనా తిట్టొచ్చు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, కేసీఆర్ గారు ఉండొచ్చు, లేకపోతే ఇంకోరు ఉండొచ్చు. కానీ అటువంటి ముఖ్యమంత్రికే ఈ రకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రికే పరోక్షంగా ఈ రకంగా బెదిరింపులకు గురి చేస్తే, అంత బహిరంగంగా అంతమంది కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో ఉండి రేవంత్ రెడ్డి గారినే బెదిరించే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారికి ధమ్కి ఇస్తా ఉన్నాడు. ఈ రోజు పోయి ఏం చేస్తా ఉన్నాడు? జైల్లో ఊసలు లెక్క పెడతా ఉన్నాడు. కేసు నమోదైంది. సో ఈ రకంగా ఎవరైనా సరే ముఖ్యమంత్రిని పట్టుకొని, ఎమ్మెల్యేలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించవచ్చు. అదొక హద్దులు ఉంటాయి దానికి. ఆ హద్దులని మీరి మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే, నోటి దూల ఎక్కువైతే జైల్లో వెళ్ళి ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రిని కనీసం ముఖ్యమంత్రి గారు అనేటటువంటి ఒక జ్ఞానము మరిచిపోయి మితిమీరి జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి అభిమాని మరి ఈ రకంగా మాట్లాడితే, ఈరోజు జైలుకి వెళ్ళిండు తెలంగాణ పోలీసులు, ఆయన పైన కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అక్కడ పోయి ఊసలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వస్తారా? ఈయన ఏం మాట్లాడిండు అసలు? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పైన ఈ రకంగా మాట్లాడంతో, మరి రేవంత్ రెడ్డి అంటే మొత్తం కూడా ఆయన ఒక కింది స్థాయి నుంచి కష్టపడి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీకి ఆయన అక్కడ కూర్చోవడం జరిగింది. అంత ఈజీగా అక్కడికి వెళ్ళలేడు. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనేకమైనటువంటి పథకాలని అమలు చేస్తూ ప్రజలని ఎట్లా ఇంకా మనం బాగుపరచవచ్చు, ఎట్లా పేదల కుటుంబాలని తగ్గించవచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడలే. ఆయన ఉద్యమకారులను ఉద్దేశించి తెలంగాణ మీ అయ్య జాగీరా, తెలంగాణ మీ అయ్య జాగీరా అంటే మరి ఎవరు జాగీరు? ఒకసారి మీరు సమాధానం చెప్పండి. తెలంగాణ ఎవరు జాగీరు? కొట్లాడి తెచ్చుకుంటే వచ్చిందా తెలంగాణ? లేకపోతే సోనియా గాంధీ గారు అప్పట్లో 2004లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పారు, బట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రాస్తారోకోలు చేసి, ధర్నాలు చేసి 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంత ఆశామాషాగా ఇస్తే రాలేదు తెలంగాణ. మరి అటువంటి తెలంగాణ రాష్ట్ర
రాజధాని అయినటువంటి హైదరాబాద్ ప్రతి రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో తెలంగాణ రాష్ట్రం బరాబర్ ప్రత్యేకమే. బాజాబ్తా చెప్తా ఉన్నాం. 28 రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. భారతదేశంలోనే వరి సాగులో తెలంగాణ టాప్ 1లో ఉన్నది. ఒకసారిగా హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి చూడండి, ఎక్కడనో సింగపూర్లోనో, ఎక్కడనో ముంబైలోనో, ఎక్కడనో దుబాయ్లోనో ఉన్నట్టు ఉంటది. మరి తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధిగా ముందుకెళ్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి నేను మీ తెలంగాణను తీర్చిదిద్దుతా, ఇక్కడ పోటీ చేస్తా. ఆంధ్రలోనే రాజధాని లేదు, అక్కడనే చాలా మంది యువకులు యువతలు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక పాపం ఇబ్బంది పడి హైదరాబాద్కి వచ్చి చేసుకుంటా ఉన్నారు. మీరు ఇక్కడ చేసుకోవచ్చు, ఎవరెక్కడైనా కూడా బ్రతకొచ్చు, ఆ స్వేచ్ఛ మనకు ఉన్నది. అంతేగాని తెలంగాణకు వచ్చి ఇక్కడ బ్రతుక్కుంటా మళ్ళీ తెలంగాణ మీ అయ్యే జాగిరా ఇటువంటి గెంట్లు పెట్టే మాటలు మాట్లాడితే ఎవరికైనా కూడా ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకైనా తెలంగాణలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఇబ్బందికరంగా ఉంటది. మరి ముఖ్యంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఒక పార్టీకి అధినేత. మరి ఆయన ఈ రకంగా మాట్లాడడం వల్ల ఇది ఇంకా పెద్ద చర్చ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడడం వలన ఇది ఇంకా పెద్ద చర్చగా మారి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా విపరీతంగా అలచలైతా ఉంది. సో మరి ఏది ఏమైనప్పటికీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా జనసేన కార్యకర్తలైనా, జనసేన అభిమానులైనా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా ఎవరైనా కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మేము ఇష్టం వచ్చినట్టు విర్రవేగుతాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, లేకపోతే ఎవరినైనా సరే తిట్టేటటువంటి ఒక హక్కు మనకున్నది, స్వేచ్ఛ మనకున్నది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడితే మీ పైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించి ఊసలు లెక్క పెట్టిస్తారు. తెలంగాణ పోలీసులు వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ జనసేన కార్యకర్త ముఖ్యమంత్రిని ఉద్దేశించి అరే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఏకవచనంతో పిలిచి ఆయనకు బెదిరించే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఒక వీడియో తీసి మాట్లాడాడో, ఈ రకంగా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదు. మీరేదో ఆవేశంతో ఊగిపోయి ఒక 30 సెకండ్ల వీడియో కోసము 30 సెకండ్ల వీడియో తీసి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ముఖ్యమంత్రి గారిని తిట్టేసి సోషల్ మీడియాలో ఏదో ఫేమ్ అయిపోదాం, జనసేన కార్యకర్తలు అంటే ఇట్లనే ఉంటారు, జనసేన కార్యకర్తలని ఎవరు ఏం పీకలేరు అని చెప్పేసి మీరు అనుకుంటే గనక ఇవాళ చూడండి, ఎవరైతే ఆ వీడియో తీసినటువంటి వ్యక్తి జైల్లో పోయి ఊసలు లెక్క పెడతా ఉన్నాడు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక 2 నిమిషాల వీడియో కోసము ఒళ్ళు పొరించుకొని మొత్తం కూడా ఇక మనల్ని ఎవరు కూడా ఆపేది లేదు, మనల్ని ఎవరిని కూడా పొడిచేది లేదు, మనల్ని ఎవరు కూడా పీకేది లేదు అని చెప్పేసి ఇటువంటి డైలాగులు కొట్టుకుంటా ఎవరిని పడితే వాళ్ళని తిడితే తర్వాత మీ భవిష్యత్ ఏమైతే ఆలోచించుకోండి. తర్వాత మిమ్మల్ని తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తారు. కాబట్టి భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. అనవసరంగా మీ జీవితాలని మీరు రిస్క్లో పెట్టుకొని మీ కుటుంబాలకు కష్టాలని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు అట్లా కనుక చేసి అట్లా కనుక మాట్లాడితే ఎవరైనా అట్లా విర్రవీగితే చిప్ప కూడా తినిపిస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది ఎవరైనా సరే, జనసేన కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కూడా మితి మీరి మాట్లాడితే, నోరు అదుపులో పెట్టుకోకపోతే, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ అనేది ఇట్లనే ఉంటుందని చెప్పి తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. సో మరి మొత్తానికైతే జనసేన కార్యకర్త పైన కేసు నమోదు చేసి ఆయనని జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. సో మరి ఇది కొంత ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోలు తీసి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకు కొంత ఇది ఒక హెచ్చరికగా పోలీసులు పెట్టే ప్రయత్నం చేశారు. సో మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తప్పకుండా మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.